బాల్యం నేను నా పేరు హర్ష. నేను పుట్టిందంతా ఇక్కడ హైదరాబాద్లోనే. సో స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు 8th 9th నుంచి స్టోరీస్ రాయడం ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ కాస్త పెరిగింది. ఇంకా 10thలో అంటే స్కూల్కి ఎక్కువ వెళ్ళకపోతుండే. స్కూల్ బంక్ కొట్టి నేను మా మదర్ బాగా సినిమాలు చూస్తుండే అనమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మేము ఉండేది హిమాయత్ నగర్లో. సో నేను మా మదర్ మా పెద్దమ్మ అందరం కలిసి సినిమాలు బాగా చూస్తుండే. సో చూసే ప్రొసీజర్లో సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. అంటే మా ఇంటి పక్కనే స్కైలాండ్ థియేటర్ ఒకటి ఉంటుంది బషీర్బాగ్లో. సో అక్కడ నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి ఇక మా మీటింగ్ స్పాట్లో ఉంటుండే. అన్ని ఇంగ్లీష్ సినిమాలు వస్తుండే దాంట్లో. సో ఆ సినిమాలు చూసుకుంటా సో అట్లా సినిమా మీద ఇంట్రెస్ట్ అయ్యి స్టోరీస్ రాయడం స్టార్ట్ చేసినాం అన్నమాట. సినిమా తీయాలని కాదు, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రాయడం. కొంచెం స్కూల్లో మార్క్స్ కూడా కొంచెం గట్టిగా వచ్చినాయి అనమాట. 10thలో 95% అట్లా వచ్చింది. అట్లా వచ్చేసరికి మా నాన్న ఇంకా ఇక్కడ బాగా చదువుతుండే ఏదో చేద్దాం అనుకొని ఐఐటీలా వేసింది, నారాయణ ఐఐటీలో వేసింది. ఇక అక్కడ వెనక తెలిసింది కదా జైల్లో ఉంటుంది అది. సో నేను క్రికెట్ ఆడుతుండే, హైదరాబాద్కి ఆడినా. సో సెలక్షన్స్ బెంగళూరు గోవా అవన్నీ ఆడితే అక్కడ ఇంకా ఈ ఐఐటి వల్ల ఏంటంటే సాటర్డే సండే కూడా వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు అన్నమాట. సో అవి దానివల్ల స్పోర్ట్స్ అయిపోయింది, క్రికెట్ అయిపోయింది, వాళ్ళు ఆడనీయలేదు. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక ఇంటర్ తర్వాత నాకు ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. అంటే వాళ్ళు చేసే ట్రీట్మెంట్ కానీ మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమే కొంచెం అంటే తేడా ఉంది, అంత ఫ్రీడమ్ లేదు. అంటే వాళ్ళకి నచ్చింది మనకు ఫోర్స్ చేస్తారు తప్ప మనకు నచ్చింది మనం నేర్చుకోవడానికి లేదు ఇక్కడ. సో అట్లా ఇంటర్లో ఎంసెట్ అన్నీ రాసినాం, AEEE ఇవన్నీ రాస్తే కొంచెం బాగానే వచ్చినాయి. AEEE అవన్నీ వస్తే బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా అసలు ఆపేద్దాం అనుకున్నా చదువు. కానీ మా ఫాదర్ ఇంకా చదువుకోవాలి, చదువు లేకపోతే ఎట్లా అది అంటే ఇక బీటెక్ చేయడం స్టార్ట్ చేసిన. ఇక్కడ కాలేజ్ కూడా అక్కడ అటెండెన్స్ అవన్నీ పెద్దగా లేదు అక్కడ. సో అక్కడ అంటే అప్పటికి ఇంకా యూట్యూబ్ అంత పాపులర్ కాలేదు. సో అక్కడ నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న హ్యాండీక్యామ్ కొనిచ్చాను మా మదర్. సో హ్యాండీక్యామ్లో షార్ట్ ఫిల్మ్స్ చేయడము, ఆ షార్ట్ ఫిల్మ్ తీసి ఒకటి గోవాలో కూడా తీసినాం అనమాట. అప్పుడు అంటే అంత బాగా రాలేవు కానీ అవి మేమే తీసి కెమెరా వర్క్ ఎడిటింగ్ తీసి ఇంకా మేమే చూసుకోవడం అట్లా. సో ఆ ప్రాసెస్ అనేది బాగా నచ్చింది అనమాట. మనమే షూట్ చేసి స్టోరీ రాసుకొని తీయడం ఇదంతా. సో అట్లా ఆ ప్రాసెస్ అయిపోయాక బీటెక్ అయిపోయింది, పర్లేదు బాగానే వచ్చింది. దాని తర్వాత గేట్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఇక్కడ గేట్లో ర్యాంక్ వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చింది, ఎంటెక్ స్టైఫండ్ అవన్నీ. ఇక తీసుకోలేదు, ఇక్కడ ఉంటే ఇక మనం ఎప్పటికి ఇట్లనే ఉంటామని చెప్పి JBIT అని మొయినాబాద్ దగ్గర. సో ఇక్కడ ఉంటే మనం ఇంకా వీళ్ళకి నచ్చినట్టే ఉండాల్సి వస్తుందని చెప్పి యూకేకి వెళ్ళిపోయాను అనమాట. సో యూకేలో మాస్టర్స్ చేసి కంప్యూటర్స్ అప్పటికి మా వాళ్ళు సార్ లేడు ఏదో ఒకటి చేయగలుగుతాడు అనుకుంటే దాని తర్వాత అక్కడ ఫిల్మ్ మేకింగ్ చేశాను. యూకేలో 1 year ఉంటుంది మాస్టర్స్. దాని తర్వాత ఫిల్మ్ మేకింగ్ అక్కడ సెమినార్స్ అటెండ్ అయ్యి కోర్సెస్ చేసుకొని స్క్రిప్ట్ రైటింగ్ అదంతా చేసి ఇక్కడికి వచ్చిన. షెఫీల్డ్ అని, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ అక్కడ చేసి వచ్చి అయితే చాలా చూసినాము. బయటికి అయితే 2-3 వచ్చినాయి. ఒకటి ఇక్కడికి వచ్చినాక మా ఫ్రెండ్ ఒకడు సినిమాలలో చేస్తుండే అడిషనల్ సినిమాటోగ్రఫీ. సో వాడు మేమందరం కలిసి అక్కడ బయటకు వెళ్ళి వచ్చినాక ఇంకా ఇక్కడ ప్రెజర్ ఎక్కువైంది. ఎందుకంటే వీళ్ళు బయట చదువుకొని వచ్చిండు, జాబ్ చేయాలి, జాబ్ చేయకుండా ఎందుకు ఇట్లా ఖాళీగా ఉన్నాడు. అయ్యా మా తాత వీళ్ళందరూ కొంచెం ఇట్లనే సేమ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసుకొని ఒక్కొక్కరు ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. ఏం చేస్తున్నావు, దేని మనకి రాకుండా అయిపోయినావు, ఇట్లా అంత చదువుకొని ఎందుకు. ఇక అందరికీ అది చెప్తున్నా, నాకు నచ్చిందని నేను చేస్తా, మీరు చెప్పిందని చేయాలని చెప్పి కొంచెం అంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఇక అర్థమైంది అసలు. అంటే ఇక్కడ మన సొసైటీలో మనకు నచ్చినట్టు బతకడం కష్టం. వాళ్ళు ఉన్న సైకిల్లోనే జాబ్ చేయాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లలు కనాలి, మళ్ళీ అలా పెంచాలి, మళ్ళీ అంటే అదంతే ఏమో మరి అంత నచ్చలే ఆ ప్రాసెస్ అంతా. నా ఫ్రెండ్స్ చాలామంది IT ఫీల్డే. సో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు నచ్చినట్టు ఎవరు బతకట్లే. ఓన్లీ వీకెండ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు అంతే. సో ఆ వీకెండ్ ఫ్రైడే సో వాళ్ళందరినీ చూసి ఎందుకు రైతులు సస్తు బతుకున్నారు. అప్పుడు ఆడు ఇచ్చేది 30-40 వేలు ఇస్తారు స్టార్టింగ్. అదేదో నువ్వు కిరాణా షాప్ పెట్టుకున్నావు
10,000 వచ్చినా నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, ఎందుకు ఇట్లా అంటే అదంతే. అది అంటే ఆ లూప్లో పడిపోతే ఏం చేయలేము, మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, పిల్లని ఎవరు ఇయ్యారు జాబ్ లేకపోతే. సో ఇక అంటే మనకు తెలియకుండానే మనకు విషయ సైకిల్ అయిపోయింది. సో దాని నుంచి బయటికి రావడం కష్టం. సో నేను అంటే మా ఫ్యామిలీలో మా మామయ్య ఐఏఎస్ ఆఫీసర్ అనమాట, మా తాతయ్య వరంగల్ ఎస్పీ. సో కొంచెం డాక్టర్లు అల్లీలు ఉన్నారు. సో వాళ్ళందరూ అందరు క్లాస్ పెడుతుండే, ఎందుకు పనికి రాకుండా ఎత్తున్నావు ఏంది అది అన్నట్టు. మొత్తం ఫ్యామిలీ హైరార్కీలో నేను ఒక్కనే కొంచెం వేస్ట్ ఫెలో లాగా చూస్తుండే అనమాట. అంటే కొత్తగా అంటే అందరూ ఎడ్యుకేషన్ ఉండే. సో సినిమా అంటే అసలు చాలా దూరం, అంటే వెళ్ళి చూసేవాళ్ళం అందరం కలిసి, కానీ సినిమా ఫీల్డ్కి వెళ్ళడం అనేది ఎవరికి అంటే వాళ్ళకి ఎవరు లేరు అసలు, మా దరిదాపులో కూడా అసలు ఎవరు లేరు. సో ఇంకా నేను చెప్పేసరికి వాళ్ళు అంటే కొంచెం అడ్వైజ్లు ఇవ్వడము, ఇట్లా రోడ్ మీద ఎవరు పెట్టారు కూడా వాళ్ళు కూడా చెప్తుంటారు ఏం చేస్తున్నారు, అది జాబ్ చేయాలి అని చెప్పి. ఏంద్రా బాబు ఇదంతా అనిపిస్తే ఇక కొంచెం రెబెల్లా వేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా నాకు నచ్చిందా నేను చేస్తా, ఏమైనా చేసుకోండి అది అని చెప్పి. అట్లా ఒక 2 years అయిపోయింది. నేను నా ఫ్రెండ్స్ అంటే అది తెలిసి మొత్తం బియ్యము. సో 1 monthలో 4-5 days ఇస్తున్నాము. మిగతా అంటే ఇక స్ట్రీట్ స్మార్ట్ ఉంటుండే, ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని డబ్బులు వస్తుండే, ఎంజాయ్ చేస్తుండే ఫుల్. ఆ ఎంజాయ్మెంట్ ప్రాసెస్లో ఇంకా మళ్ళీ మా వాళ్ళు ఎట్లా 2 years గడిచిపోయింది యూకే నుంచి వచ్చినాక. ఏంద్రా ఇది ఇంకా ఏం చేయట్లేదు అని చెప్తే ఇక వాళ్ళు ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది, ఎందుకు ఇట్లా ఏంది అని. ఇక ఐటీ జాబ్ చేయడం అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో దానివల్ల ఇక సివిల్ సర్వీసెస్లో జాయిన్ చేయించాను. సో ఇక్కడ అశోక్ నగర్లో సివిల్స్లో జాయిన్ అయినా కోచింగ్. సో అక్కడ కొంచెం అంటే పోతే కొంచెం బాగానే అనిపించింది, అంటే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ కొంచెం జీకే పెరిగింది, కానీ అక్కడ కొంచెం మెంటల్ పీస్ దొరికింది అనమాట. సో అంటే ఎవరు చెప్పేటోళ్ళు లేడు. సో అక్కడ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసాను అనమాట. యాక్చువల్లీ అంటే సొసైటీలో ఇప్పుడు 90% మంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఇదే చేయాలి, బీటెక్ చేయాలి, లేకపోతే డిగ్రీ చేయాలి, జాబ్ చేయాలి, ఇక 2-3 years సంపాదించినాక పెళ్లి చేసుకోవాలి. అది లా ఎక్సలెన్స్ అని ఒకటి ఉంది అశోక్ నగర్లో. సో అక్కడ కూర్చుంటే అక్కడ నాకు కొంచెం పీస్ దొరికింది అనమాట. ఈ ప్రెషర్లు ఇవన్నీ మాట్లాడటం లేదు. సో అక్కడ లాస్ట్ బెంచ్లో కూర్చొని నాది ఒక్కనే 100% అటెండెన్స్ ఉంటుండే. అక్కడ రోజు వెళ్ళి మంచి హ్యాపీగా రాసుకుంటుండే. సో నాకేమనిపించిందంటే ఇప్పుడు సొసైటీలో సరే మాలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇట్లా దేనికి అంటే ఏం పనిపాటు లేకుండా వాళ్ళకి నచ్చినట్టు ఇట్లా ఫ్రీ స్పిరిటెడ్, అంటే సొసైటీ దృష్టిలో మేము వేస్ట్ అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఎవ్రీడే హ్యాపీగా ఉండేటట్టు ఉంటే అంటే అదొక పెద్ద నేరంలా అయిపోయింది. సో అట్లా అంటే సో నాలాంటి వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా నాలానే ఉంటుండే అనమాట. సో మేమందరం కలిసి మా మీద స్టోరీ రాసుకుంటే ఎట్లుంటుందని చెప్తే ఇక దాన్ని బట్టి స్టోరీ రాయడం స్టార్ట్ చేసాం. ఈ సినిమా ఇది అంటే ఆల్రెడీ ఇంకా 2 థ్రిల్లర్స్ ఇష్టము, సో అవి రాసుకున్నా. కానీ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సినిమానే అందరికీ జనాలకు నచ్చాలి కొంచెం, అంటే నా యంగ్స్టర్స్కి ఎంత రీచ్ అయితే మనకు అంత వస్తుందని చెప్పి కొంచెం రివర్స్ ఇంజనీరింగ్లా చూసినాం అనమాట. అసలు ఇప్పుడు నేను తీస్తే సినిమా ఓడిస్తాడు, ఎందుకు చూడాలి నా సినిమా, వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏంటి అనేటట్టు. సో అట్లా రాసుకుంటూ వస్తే నావెల్లా అయింది స్క్రిప్ట్. సో అది మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అది బాగా నచ్చింది. అంటే ఇప్పటిదాకా లైఫ్లో ఒక్క బుక్ చదివిన వాళ్ళు కూడా వాళ్ళకి ఫుల్ నచ్చింది సినిమా, స్టోరీ నచ్చి వాళ్ళకి బాగుంది అనుకుని అట్లా అందరం కలిసి స్టార్ట్. అంటే నాకు కెమెరా నేను హ్యాండిల్ చేసుకోగలుగుతా, ఎడిటింగ్ నేను చేసుకోగలుగుతా. సో చేయడం స్టార్ట్ అయ్యేసరికి ఇక సినిమా తీద్దామని ఫిక్స్ అయిపోయినాం. కానీ అర్థమైంది ఏంటంటే అప్పటికి మా ఫ్రెండ్స్ కొంచెం పనిచేస్తుంది వేరే హిందీలో అక్కడిక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే అబ్జర్వ్ చేయడం చూసినాం అనమాట. అండ్ టీవీలో ఒకటి 2AM అనే షో వచ్చింది హిందీలో, రాజ్డీకే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిండ్రు. అదొక 6 days ఒక ఎపిసోడ్ ఉండే హిందీలో, 1 hour బిపాషా బాసు ఉండే. సో అందరం కలిసి నేను మా ఫ్రెండ్స్ కలిసి తీసినాం అనమాట, కెమెరా వర్క్ ఇవంతా. దానికి డైరెక్టర్ ఈయన D4 దోపిడి అని సిరాజ్ తీశాడు. సో దాన్ని మేము పని చేసినాం, అక్కడ వర్క్ ఆన్ ఎక్స్పీరియన్స్ దొరికింది. దాని తర్వాత ఇంకా నేనే తీయాలని ఫిక్స్ అయిపోయినాం. సో తీసేదాని ప్రాసెస్లో ఇండిపెండెంట్గా తీద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ నచ్చదు, మళ్ళీ స్టోరీ అలాగే టిపికల్ అంటే ఇప్పుడు వస్తున్నాయి సినిమాలు, ఇదంతా నేను పెళ్లి చూపుల ముందు చెప్పేది. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ అంటే అలాగే టిపికల్ సాంగ్, డ్యాన్స్, కమర్షియల్ ఉండాలి. సో ఇప్పుడు అదంతా మనం అంటే నాకు అంత నచ్చదు అనమాట కమర్షియల్ ఆస్పెక్ట్స్, అంటే ఆ ఫార్ములా సినిమా.
సో అట్లా వేయడం కష్టం కదా అని చెప్పి నేనే ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. సో నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక పెంట్ హౌస్ రెంట్ తీసుకొని అక్కడ ప్రాసెస్ స్క్రిప్ట్ అయిపోయింది అప్పటికే. ఆ ప్రాసెస్లో ఇంకా తీద్దామనే టైప్లో స్టార్ట్ చేసినాం. ఆ ప్రాసెస్లో బీరా అంటే ఇప్పుడు బీర్ సెకండ్ హాఫ్లో వస్తుంది. అంటే వీళ్ళకి బియర్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచే. మూవీలో ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్, వీళ్ళు ఫస్ట్ బియర్ ఇంటర్లో హాస్టల్లో చదివేటప్పుడు ఒక బియర్ దొంగతనంగా లోపల తీసుకొచ్చి క్యాంపస్లో నైట్ టైము టెరెస్కి తీసుకెళ్ళి ఒక్క బియర్ 4 కలిసి తాగి ఆ వచ్చిన కిక్లో ప్రామిస్ చేసుకుంటారు అనమాట, మనం ఎప్పుడు కలిసే ఉండాలి, డబ్బుల కోసం కానీ అమ్మాయిల కోసం కానీ ఎప్పుడు గొడవద్దు, విడిపోవద్దు, ఎప్పటికి మనం ఇట్లా కలిసి ఉండాలని వీళ్ళు ప్రామిస్ చేసుకుంటారు. ఈ సినిమాలో వీళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో అట్లా మనం బియర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాము. లాస్ట్కి వీళ్ళకి ఒక పాయింట్ వస్తుంది, ఎట్లయినా ఇప్పుడు డబ్బులు సంపాదించాలి, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు దాని డబ్బులు కావాలి. వీళ్ళకి చూస్తే ఒక టాలెంట్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, ఏముండదు. అందులో కొన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి. ఆ ఇన్సిడెంట్స్లోకి వెళ్ళి ఐడియా వస్తుంది అనమాట, మన బియర్ మనమే తయారు చేసుకుందామని. అప్పుడు అదే నేను ఇండిపెండెంట్గా తీద్దాం అనే టైంలో విజయ్ని కలిసినాను. విజయ్కి ఫుల్ నచ్చింది స్క్రిప్ట్, చేద్దామన్నాడు. అప్పుడు ఈ పెళ్లి చూపుల ముందు మేము స్టార్ట్ చేసినాం అనమాట. అక్కడ నేను జపాన్ నుంచి కొన్ని లైట్లు తెప్పించుకున్నా. అట్లా హౌస్ పవర్ నుంచే ఇప్పుడు ఆరీ అంత క్వాలిటీ వచ్చేటట్టు మేము లైట్స్ తయారు చేసుకున్నాం అనమాట. జపాన్లో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మాకు కొన్ని పంపించిండు ఎల్ఈడి లైట్స్. సో దాన్ని తెప్పించుకొని మళ్ళీ యూఎస్లో నుంచి కొన్ని కాంపోనెంట్ తెచ్చుకొని, అంటే లైట్ మెన్లు వీళ్ళందరినీ కాకుండా అసలు మేమే ఇద్దాం అనుకున్నాం. అంటే ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు పోయి తీయడం, రియల్ లొకేషన్ తీద్దాం అది అని ఫిక్స్ అయినాం. అట్లా లైట్స్ తయారు చేసుకున్నాం, గింబల్ తెచ్చుకున్నాము, ఒక రెడ్ కెమెరా చిన్నది తీసుకున్నాము. ఇట్లా తీసుకొని చేసే ప్రొసీజర్లో ఒక ఆయన వచ్చి అడ్వైజ్ చేసిండు అనమాట. అంటే అన్నపూర్ణలో రామనాయుడులో అక్కడిక్కడ లమాకాన్ ఇవన్నీ తిరిగి ఆడిషన్ చేసినాం, జనాలను పట్టుకున్నాం, రోడ్ల పైన పోయి ఎవరు నచ్చుతాలని అడగడం. ఈ సినిమాలో హీరోయిన్ ఒక ఆమె ఉంటుంది ప్రియా అని, ఆమెను కూడా అట్లా రోడ్ మీద పోయి అడిగినాం డైరెక్ట్. సో అట్లా ఆ ప్రొసీజర్లో అందరినీ కాస్టింగ్ జరుగుతున్న టైంలో ఒక ఆయన వచ్చి చెప్పిండు అనమాట. అంటే ఆయన ఒక సినిమా తీసిండు, అది రిలీజ్ కాలేదు, 2-3 కోట్లు ఆగిపోయినాయి, బ్లాక్ అయినాయి. ఆయన వచ్చి చెప్పిండు అనమాట, నేను ఉన్నా అని కనుక్కొని మా ఇంటికి వచ్చి చెప్పిండు, చాలా రిస్క్, రిలీజ్ కావు సినిమాలు అది ఇది అని చెప్పి. అంటే సర్లే నాకేమంత ఏం లేదు, నాకు కాన్ఫిడెన్స్ ఉండదు, స్క్రిప్ట్ బాగా వచ్చింది, నేను ఎట్లా తీసినా రిలీజ్ అవుతుంది సినిమా, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే ఆయన ఒకసారి అడ్వైజ్ ఇచ్చిండు, ఒకసారి ట్రై చేయన్నాడు. సరే ట్రయల్స్లో గూగుల్ చేసినాం. అంటే ఇక్కడ ఎవరు తెలియదు ప్రొడ్యూసర్లు. గూగుల్ చేస్తే బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఏంది అని వస్తే ఇదన్నీ లక్కీ మీడియా అని వచ్చింది. అక్కడ లక్కీ మీడియా ఏంది అని చెప్తే ఏం ఇవ్వాలి ఎప్పటికీ. సరే అయితే లక్కీ మీడియా అని వచ్చింది. ఏంద్రా ఈ లక్కీ మీడియా అని చెప్పి వచ్చినాం, ఎతికినాం. ఫిలింనగర్లో ఏదో బిల్డింగ్ పేరు రాసి ఉంది. పోతే అక్కడ గల్లీ వెనకాల గల్లీలు ఉండేది, అది నాకు తెలియదు. పోయి వాచ్మెన్ అడిగితే లక్కీ మీడియా అంటే లేదు ఇక్కడ అన్నాడు. సో లేదా అని చెప్పి వెళ్ళిపోతుంటే అందుకో ఇట్లా ఈ గల్లీలోకి వెళ్ళి ఇట్లా పోతుంటే అడిగినాం వాచ్మెన్, ఇట్లా లక్కీ మీడియా అంటే ఏంది అంటే ఇదే అన్నాడు. ఓ ఇదేనా అని చెప్పి ఇట్లా వచ్చినాం. వచ్చి ఈయనే కూర్చున్నాం. ఇది ఎప్పుడంటే January 19th, ఆ రోజు యువరాజ్ సింగ్ ధోని ఇద్దరు కలిసి సెంచరీ కొట్టింది కంబ్యాక్లో. దీనిలో కూర్చున్నాం, నేను మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు ఒకడు, వాడు నేను వచ్చి కూర్చొని ఏం సార్ని వెళ్ళాలి అంటే ఆయన మీటింగ్ ఉన్నదో అది అన్నాడు. సరే అని చెప్పి 10 నిమిషాలు కూర్చొని ఏంద్రో ఇన్సేపు అని చెప్పి వెళ్ళిపోయాను. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి సార్ ఇట్లా అంటే నాకు ఒకడే ఒక పేరు వచ్చి ఈ ఇండస్ట్రీలో కేకే అని లిరిసిస్ట్, ఆయన V6లో పనిచేస్తారు. ఇక కేకే గారు పంపించిండ్రు అంటే కేకేనా ఓకే అని చెప్పి ఏంటి అంటే ఇట్లా ఒక స్టోరీ రాసుకున్నా. 3 ఉండే స్టోరీస్, అంటే తక్కువ బడ్జెట్లో తీసేటట్టు. సో మీకు చెప్తా, మీకు నచ్చితే ఇద్దామన్నా. లేదమ్మా నేను లోకాలు ఏదో సినిమా ఉంది, నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఈ పనిలో అన్నా తీయడం కష్టం అన్నారు. సరే ఒకసారి వినండి, బాగుంటే లేదు నేను తోడం వచ్చినా కదా 5 minutes ఇవ్వండి అంటారు. అనగానే నేను అక్కడ కూర్చున్నాను, నేను ఇక్కడ కూర్చున్నా, వెనకాల టీవీ ఉంది. నేను కూడా టీవీ చూస్తున్నాను, ఎందుకంటే అప్పుడే 99 ఉన్నాడు. సరే చూసుకుంటే ల్యాప్టాప్ ఫోన్ చేసి 5 minutesలో చెప్పిన స్టోరీ, అంటే బేసిక్ స్టోరీ లైన్ చెప్పిన. ఏంది మళ్ళీ చెప్పు అన్నాడు.
అని చెప్పి ఇక టీవీ ఆఫ్ చేసిండు. అట్లా 2 గంటలు కంటిన్యూస్ చెప్పిన. ఆయన ఫుల్ నచ్చి సరే చేద్దామన్నాడు. ఓకే ఎంత సింపులా అని చెప్పి పోయి అక్కడ స్టార్టింగ్ సింపుల్ అన్నాడు. తర్వాత అన్నాడు సినిమా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు, హర్ష నువ్వు ఈ సినిమా అయిపోయేలోపు నీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది, బాహుబలి ఇలాంటి సినిమా కూడా తీస్తావు అన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్పింది. ఇప్పుడు బాగానే అర్థమైంది, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బేసిక్ లైన్ అంటే లైన్లో చెప్పలేము, చాలా లేయర్స్ ఉంటాయి. అంటే కమింగ్ ఆఫ్ ఏజ్, వీళ్ళు చిన్నప్పటి నుంచి బేసిక్ ఏంటంటే ఫ్రెండ్షిప్. నలుగురు టీమ్లా చెప్పాలంటే నలుగురు కలిస్తే ఏదైనా చేయొచ్చు అన్న. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు రీయూనియన్ అయినప్పుడు ఎప్పుడో అరే మనం ఏదైనా కలిసి చేద్దాం అనుకుంటారు. కానీ లైఫ్ ప్రాసెస్లో ఒకడు అటు పోతాడు, ఒకడు ఇటు పోతాడు, ఎక్కడెక్కడ పోతాడు. మళ్ళీ కలిసినప్పుడు అరే మనం చేస్తే బాగుండేది అది అంటారు. అంటే లైఫ్ అంటే నా దృష్టిలో ఏంటంటే ఓన్లీ మూమెంట్స్ అనమాట. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించవచ్చు, ఎంతైనా కోట్లు సంపాదించవచ్చు, కానీ మూమెంట్సే మెయిన్ అనిపిస్తుంది నాకు. సో ఆ మూమెంట్స్ ఎప్పుడు వస్తే ఒక్కరిని కూర్చుంటే రాదు కదా. ఇప్పుడు నలుగురితో మన ఫ్రెండ్స్తో ఉంటే వస్తుంది. సో ఆ ఫ్రెండ్స్తో ఎట్లా ఏదైనా చేస్తారని వీళ్ళు చిన్నప్పుడే ప్రామిస్ చేసుకుంటారు, మనం ఎప్పుడు కలిసే ఉండాలి, ఏది చేసినా మనం. సో అది కలిసి ఉన్నారా లేదా, ఏంది వీళ్ళకి నచ్చిన అంటే బతుకుతుంటారు. ఆ బతికే ప్రాసెస్లో సొసైటీ వీళ్ళని వేస్ట్ వాళ్ళు దేని వెనుకరారు, ఎందుకున్నారు వీళ్ళు, ఎందుకున్నారు ఈ దేశంలో ఎందుకున్నారు అన్నట్టు ఉంటారు వీళ్ళు. సో వీళ్ళకి కూడా ఒక రియాలిటీ చెక్ వస్తుంది, అర్జెంట్గా డబ్బులు కావాల్సి వస్తుంది. వాళ్ళకి సెల్ఫ్ చెక్ చేసుకుంటారు. అంటే ఒక టాలెంట్ ఉండదు, ఒక ఎడ్యుకేషన్ ఉండదు, జాబ్ రాదు, ఏం రాదు. అయినా కానీ ఎట్లా ఆ కష్టం నుంచి ఎట్లా బయటపడ్డారు, ఏం పడ్డారా లేదా, ఏం చేసిండ్రు అనేది ఇక స్టోరీ. రాహుల్ రామకృష్ణ రోల్ ఏంటంటే యాక్చువల్లీ కొంచెం అంటే సినిమా అంతా మోస్ట్లీ 90% రియల్ లైఫ్ లెక్కలో తీసుకుంది. సో వాడు అంటే వీళ్ళు నలుగురు ఉన్నారు కదా, వీళ్ళు నలుగురు ఎందుకైతే ఆ లైఫ్ వద్దనుకుంటున్నారో దాన్ని రాహుల్ రామకృష్ణతో చూపిద్దామని. ఇప్పుడు నేను ఒక పాట రిలీజ్ అయింది, మీరు చూసారో లేదా, పిచ్చాక అని. సో ఆ పాటలో వాడు ఈ ఇంట్రొడక్షన్ లాగా చూపిస్తాను అనమాట మొత్తం. నా అతనిది కాదు కానీ అది వేరే, అంటే మా ఫ్రెండ్ ఉంటుంది, 90% ఉంటుంది. నలుగురు అంటే ఒక్కొక్కసారి ఇది కొంచెం లీడర్షిప్లా ఏదో మాట్లాడుతుంటాడు, ఇట్లా క్లాస్ వీక్తున్నట్టు. అప్పుడప్పుడు అట్లా మనకు ఉంటుంది కదా, అరే లైఫ్ అంటే ఇది, లైఫ్ అంటే అని చెప్పాడు. ఇది చాలా స్వీట్ ఇన్నోసెంట్ ఉంటాడు. కొంచెం కొంచెం అప్పుడప్పుడు వీడు మనం లావ్ అయిపోతుంది మనకు అంత తెలియకుండానే. సో లావ్ ఉన్నా కాన్ఫిడెంట్ ఉంటాడు వాడు, రితిక్ రోషన్లా ఫీల్ అవుతాడు. వీడు ఇంత బాడీ ఉన్నా వీడికి కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ అనమాట. సో ఎప్పుడు వీడిని అడ్వైస్ ఆడుతుంటారు, మామ ఏం చేయాలి, ఎట్లా చేయాలి. సో అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఫేస్. ఇప్పుడు హ్యాపీ ఉన్నారు, ఇప్పుడు అంతా ఏమంటారు పేపర్ అని కాదు కానీ వాళ్ళే షేర్లు చేస్తున్నారు. నాకు తెలుసు నువ్వు ఎప్పుడే ఒకటి చేస్తావు అని మాట మార్చింది అందరు. సరే అదొక ప్రాసెస్, అది కూడా. అమ్మాయి ఉండే, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండే బెంగళూరులో. తనకి అది కొంచెం పెద్ద ఇల్లు ఉండాలి అది బంగ్లో. లేదు అంటే ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్కి ఫ్రెండ్. సో వెళ్తుండే అక్కడ వాళ్ళ పేరెంట్స్కి తెలియదు అన్నమాట. సో నేను ఇట్లా గోడ దుంకి పెంట్ హౌస్కి వెళ్తుండే. ఇక పెంట్ హౌస్లో కలిసి కొంతసేపు మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళిపోతుండే. సో అదే పెట్టడానికి ట్రై చేసినాం. అంటే వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్షిప్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అమ్మాయి ఇంట్లో. ఉన్నారు లేదు అట్లా ప్రాసెస్. ఎక్స్పీరియన్స్ ఉంది. ఫిల్మ్ మేకింగ్ అంటే నా దృష్టిలో కామన్ సెన్స్ అంతే. ఇప్పుడు మీరు కూడా సినిమా తీయచ్చు. అంటే సినిమా అంటే స్క్రిప్ట్ అంతే. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ వస్తాడు అన్నాడు, 3 కావాలి సినిమా తీయడం అంటే స్క్రిప్ట్. దాన్ని వీళ్ళు మార్చి ఎంటర్టైన్మెంట్ పట్టుకున్నారు. కానీ యాక్చువల్లీ స్క్రిప్టే ఇంపార్టెంట్. స్క్రిప్ట్
స్క్రిప్ట్ బాగా రాసి ఇప్పుడు నేను రాసుకున్న స్క్రిప్ట్ మీకు ఇచ్చినా మీరు కూడా డైరెక్ట్ చేయగలుగుతారు. అంటే అంత డీటెయిల్గా అసలు ఏంటి వాడు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఏం కెమెరా పెట్టాలి అంటే కోర్సెస్ చేసినాం. ఆ కోర్సెస్ వెళ్ళిపోయినాయి ఫిల్మ్ మేకింగ్లో. అంటే కెమెరా యాంగిల్స్ కానీ స్క్రిప్ట్ షార్ట్ డివిజన్ అవన్నీ టెక్నికాలిటీస్ అన్నీ ఓకే, కానీ కామన్ సెన్స్ అనేది ఇంపార్టెంట్. అదే మేజర్గా ల్యాక్ అవుతుంది మన దగ్గర. సో అవి ఉంటే చాలు ఎవరైనా చేయొచ్చు సినిమా. చేయొచ్చు, అదే చెప్తున్నా, కామన్ సెన్స్ ఉన్నది చేయాలి. అదే మన ఇండియాలో చాలా తక్కువ, చాలా తక్కువ. ఆయనకున్న దానికంటే ఎక్కువ. ఏమో నాకు తెలియదు పాత సినిమాలు. అది బాహుబలి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అంత టైం పట్టింది చిన్న సినిమాకి. అట్లా ఏమో నా పర్స్పెక్టివ్ కరెక్ట్గా చెప్పో నాకు తెలియదు, మీరు చెప్పాలి. నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా మంచిగా హ్యాపీ ఉండాలి, ఎవ్రీడే ఎంజాయ్ చేసుకోవాలి. సినిమాలో డైలాగ్స్ మీరు వింటే అదే వీళ్ళ ఫిలాసఫీ అదే అంటారు. డే అంతా ఏదైనా పని చేసుకోవాలి, నచ్చిన పని చేసుకోవాలి. 90% మంది నచ్చిన పని చేయరు, అంటే మీకు నచ్చిన మీరు చేస్తున్నారు. కానీ బయట కార్పొరేట్ ముందు ఈ గ్లోబలైజేషన్ కాకముందు, ఇప్పుడు మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన ఎప్పుడు 5కి వచ్చేస్తుండే ఇంటికి. మేము తర్వాత 6:30 అట్లా బయటకు వెళ్తుండే. ఎక్కువ నైబర్హుడ్లో మేము ఎక్కువ ఉంటుండే, మా అందరం కలిసి మాట్లాడుకోవడము, చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడము అదంతా అవుతుండే. కానీ ఇప్పుడు చూడ్డానికి ఇప్పుడు బిల్డింగ్లు బాగున్నాయి, కార్పొరేట్ ఐటీ బిల్డింగ్లు, బయట నుంచి మంచి అద్దాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లోపలికి వెళ్తే ఒక్కడు హ్యాపీ లేడు. ఎందుకు లేడు అంటే డబ్బులు వస్తున్నాయి నెలకి, కానీ అది ఈఎంఐలకు. అంటే నేను కూడా ఐటీ నుంచి వచ్చినా కాబట్టి అంటే 90% మందికి ఇక్కడ అంత స్కిల్ ఉండదు. కోడింగ్ కానీ స్కిల్ ఉన్న వాళ్ళు 10% ఉంటారు. వాళ్ళకి అది ఇష్టం, సో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా చేస్తుంటాడు. కానీ 90% మంది ఏదో నూపుతున్నారు లైఫ్. ఇంకా దానిలో వాళ్ళకి పాలిటిక్స్ అవి అంటే ఆడు చచ్చుకుంటేనే బతుకుతుండు, వాడికి నచ్చినట్టు బతకట్లా. సో అట్లా అని కాదు, అవన్నీ చూసి ఇట్లయితే ఉండదురా మనం అని ఫిక్స్ అయ్యాం గట్టిగా. ఏంటండి అందరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడు కొంచెము అంటే బయట యూకేలో ఉన్నప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనలో అయితే అస్సలు ఉండదు అక్కడ. ఇప్పుడు నేను యూకేలో పుట్టుంటే వేరే ఏదైనా ఈ సినిమా ఎప్పుడో తీసేటోను. అంటే ఇక్కడ బాగా తెలియకుండానే ఫోర్స్ చేస్తారు, అరే నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇట్లనే చేయాలి, నువ్వు ఎంత బయటకు వెళ్దాం అనుకున్నా అని వెళ్ళనియారు. సో అక్కడ వాళ్ళు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్లో కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను బీటెక్ చేసిన 4 years ఒక్క ముక్కరా అన్నారు, కానీ పాస్ అయ్యాను ఎట్లనో అట్లా. అంటే ఆ 4 years నాకు ఏమైనా నాలెడ్జ్ వచ్చింది. నేను ఫిల్మ్ మేకింగ్ అని చేస్తే 4 years నేను ఇంకా ముందే చేసేటాను సినిమా. సో నచ్చింది ఏనియర్ ఇక్కడ. అక్కడ వాళ్ళు చిన్నప్పుడే నచ్చింది చేసుకొని వాళ్ళు పోతుంటారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడు 2-3 years నుంచి ఇక్కడ కొంచెం వస్తుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాడు స్విగ్గీలో పని చేయొచ్చు, ఇట్లా బ్లూ కలర్ జాబ్స్ ఉన్నా కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ స్విగ్గీలో కానీ ట్యాక్సీలు నడుపుకుంటా కానీ వాళ్ళు బాగానే సంపాదించుకుంటా. అంటే అదే చేయాలని రూల్ లేదు బేసికల్. ఈ సినిమాలో టెక్నికల్ అంటే కెమెరామ్యాన్ వచ్చేసి రాజ్ తోట గారు. ఆయన అర్జున్ రెడ్డి తీసిన తర్వాత మా షూటింగ్కి వచ్చిండు. ఆయన అంటే అర్జున్ రెడ్డి కంటే ఎక్కువ లైట్స్ కానీ లొకేషన్స్ కానీ మేము ఏమనుకున్నాం అంటే ఇప్పుడు లో బడ్జెట్లో అనిపించద్దు సినిమా. సో లో బడ్జెట్లో అనిపించద్దు అంటే లొకేషన్స్ ఎక్కువ ఉండాలి. అంటే 2 minutesకి ఒకసారి ఒక సీన్ రావడము అట్లుంటే మీకు అనిపించదు అరే లో బడ్జెట్లో కొట్టేసింది అని. సో మీకు కొంచెం రిచ్ ఉంటుంది విజువల్. సో మేము అట్లా ఎక్కువ లొకేషన్స్ తీసుకొని అంటే రియలిస్టిక్ అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కడ చిల్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కడ కలుసుకున్నారు, వాళ్ళ ఇల్లులు ఏంటి, వాళ్ళు ఒక్కడు కూడా మీకు ముందు సినిమాల్లో ఎక్కడ ఉన్న లొకేషన్స్ ఎక్కడ అనిపించవు, అన్నీ రియలిస్టిక్ లొకేషన్సే. సో కెమెరామ్యాన్ వచ్చి ఆయన బాగానే ఎక్సైట్ అయ్యాడు ఇట్లా రియలిస్టిక్ మూవీలో ఫన్ ఎట్లా తీయచ్చు అని. సో ఆయన లైటింగ్ స్కీమ్స్
అంటే బాగానే ఎంజాయ్ చేసాను. తెలుసు, విజయ్కి తెలుసు. విజయ్ అప్పట్లో బాగానే చేస్తా అన్నాడు. అంటే విజయ్ ఏమన్నాడంటే ఇప్పుడు చేస్తుండే కానీ నలుగురు హీరోలు కదా, ఇప్పుడు ఎందుకు అన్నట్టుండే, మన సింగిల్ హీరో అంటే చేద్దామన్నాడు. మనం వెళ్ళాం కదా, కాకినాడ వెళ్ళినప్పుడు కూడా బాగానే మాట్లాడాడు. ఉన్నాయి, 2 ఉన్నాయి. అడుగుతున్నారు, చూడాలి. ఇంకేమంటారు అంటే దీని రిజల్ట్ బట్టి ఇప్పుడు ఇది హిట్ అయితే ఓకే. అంటే నాకేం చెప్పాడు విజయ్ అజ్జయ్ అని అయితే ఏం చెప్పలేదు. అందరికి అదే చెప్తాడు, నేను చెప్పింది ఒక్కటి చేయాలని. సో అదే నాకు అంటే ఫ్రీడమ్ అయితే ఫుల్ ఇచ్చాను, నాకు నచ్చినట్టే తీసిన సినిమా ఆయన. కానీ డిలే అయింది, అదే ఫైనాన్సెస్ వల్లనో దేనివల్ల తెలియదు కానీ మంత్కి 4 days 5 days షూట్ చేస్తున్నాను. సో 4-5 daysలోనే అంటే నేను సీన్స్ ఎక్కువ ఉండే, సో ఎక్కువ ఫుటేజ్ తీయాలి. మళ్ళీ వీళ్ళు కొత్త వాళ్ళు, సో వీళ్ళు యాక్టింగ్ దొరకద్దు కదా వీళ్ళు కొత్త వాళ్ళని. సో అది మేనేజ్ చేయడానికి కొంచెం తీయాల్సి వస్తుంది. తొందర ఎక్కువ కంటెంట్ తక్కువ టైంలో తీసి చేసినాం. ఇతను నా దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్లా జాయిన్ అవ్వడానికి వచ్చిండు. ఇతను ఆర్కిటెక్ట్. దీని ముందు ఇంతకుముందు ఇంకోడు ఉండే, వాడు 4-5 సినిమాలు చేసిండు. చేసి ఇక అన్నిట్లా సాగొట్టడం స్టార్ట్ చేసినమాట. నాకు ఏమైనా డైలాగులు పెంచు, పాట ఉంటుందా, ఇది ఉంటుందా, ఏదంటే 2 గోరా బాబు అని చెప్పి అని పంపించి కొంచెం అంటే క్యారెక్టర్ కొంచెం ఇట్లానే ఇన్నోసెన్స్ ఉండాలి, ఎప్పుడు యాక్టింగ్ చేయాలి మనవాడు. సో పిలిపించి ఇంకా మా ఫ్రెండ్స్ 2 ఉండేది, ఆ ప్రియా అనే అమ్మాయికి, ఇతనికి, ఈ బంటికి, వీళ్ళకి యాక్టింగ్ ఇక్కడే నేర్పిస్తుండే. సో నేర్పించి చేసినాం. సో కాలేదు, ఉంది ఒక స్టోరీ ఉంది, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. అది బాగా వచ్చింది, అంటే ఇండియా మొత్తం చూడొచ్చు. అది ఇట్లా అడల్ట్లో ఉండదు, క్లీన్ యూ సర్టిఫికేట్స్ ఉంది, బాగుండదు. సో అది తీయాలని, అది పక్కా హిట్ అవుతుంది, అంటే బాగా రీచ్ అవుతారు, కనెక్ట్ అవుతారు అందరు.